ఇవాళ నీకు డ్యూటీ లేదు కదా వరి కొత్త మిషన్ కడకన ఉందారని చెప్పి అన్న ఫోన్ చేసి నాకు ఎలాగో మనకు పికప్ అని ఏది లేదని చెప్పి చక్కగా పోయినాం. నేను ఆడికి పోయిన 5 నిమిషాలకు బండి బాగా దిగబడ్డది. బండి ఉన్నారు పొలం ఆయన ఇద్దరు కలిసి నన్నే చూస్తున్నారు. నేను వచ్చినందుకు ఇట్లా దిగబడ్డదేమో అన్నట్లు. నేమన్నా లేక నా మీద కోపం నన్ను దొరికొచ్చిన అన్న మీద చూపించారు. వాళ్ళిద్దరు కలిసి డ్రైవర్ నన్ను మింగుతున్నారు. సప్పుడు కాకుండా నేను మనసంగా బండి తీపినా. ఈయన బండి నడిపే చూడలేక వాళ్ళ ఓనర్ చక్కగా దింగేసిండు. నేను మంచిగా వస్తాడని చెప్పి పొలం ఆయన వేసుకొని మింగిండు. సరే ఏం కాదులేనా అని చెప్పి మంచిగా నడపని చెప్పిన. ఎంత చెప్పినా అన్నట్టే నడుపుతున్నాడు. నేను వీడియో తీసేది చూసి పొలం ఆయన ఏం లౌడ చూపిస్తున్నావు అన్నాడు. అన్న బండి నడుపుతుంటే ఒడ్లు మొత్తం రాలిపోతున్నాయి. అది పొలమోడు చూసిండు. ఎక్కడ కొడుకోరా నువ్వు అన్నాడు. అన్న ఒడ్ల పొడతా వదిలిపెట్టుకుని పోయాడు. అది ఓనడు చూసిండు. ఇది మీ తాత వచ్చి వస్తాడా అన్నాడు. అన్నుండి వీళ్ళకి శని వెనక రాకూడదురా ఊకే బండి దిగబడతా అన్నాడు. అన్న చేసే పని చూడలేక ఇంటికి పోతానని చెప్పిన. సరే దెంగే అన్నాడు. మాటతో లేచి 2 జేబులు చేతులు పెట్టుకుని నడుచుకుంటూ వెళ్ళిపోతున్నాను. ఇది ఒకరిని ఉద్దేశించి తీయట్లేదు వీడియో. నార్మల్గా పొలంలో ఎవరైనా కష్టాలు ఇట్లే ఉంటాయి. బండి ఓనర్ది బండి డ్రైవర్ది పొలం అయినది ఇట్లే కష్టాలు ఉంటాయి. కాబట్టి దాన్ని బట్టి జస్ట్ అట్లా కామెడీ కోసం తీసి అంతే. మీరు ఎవరు తప్పు అనుకోద్దండి. రైతులు కించపరిచినట్టు ఏం కాదు. ఇది డ్రైవర్ని ఏం కించపరిచినట్టు కాదు. జస్ట్ కామెడీ కోసం తీసినట్టు ఇట్లా అంతే. జస్ట్ ఇలాంటి చాలా ఉన్నాయి. ఇంకా దాచాం గొప్పలు గొప్ప. మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, ఫాలో చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఓకే బాయ్ మళ్ళా.